నమస్తే. దక్షిణ కాశీ వేములవాడలో బండి సంజయ్ గారి పుట్టినరోజు వేడుకలు అయితే జరుగుతున్నాయి. కోడి మొక్కలు చెల్లించుకొని భీమేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. స్థానిక వేములవాడ మున్సిపల్ స్థానిక కొందరు కౌన్సిలర్లు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ నమస్తే, చెప్పండి. మొత్తానికి బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు? ఈరోజు వేములవాడ పట్టణంలో అద్భుతంగా, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం లెక్కున్నది. ఇప్పుడు ఇందాక మన భీమేశ్వర స్వామికి కోడి మొక్కులు కానీ, సంజయ్ అన్న పేరు మీద అర్చనా కార్యక్రమాలు కానీ, అభిషేకాలు కానీ చేయించడం జరిగింది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే పలు చోట్ల బ్లడ్ ఇచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. ఇట్లా చూసుకుంటుంటే పేద బిడ్డలకు కూడా కొందరికి గుడిసెలల్లో పోయి మనం వాళ్ళకు బియ్యం కూడా పంపిణీ చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అవునండి. అలాగే నిజంగా బండి సంజయ్ అన్న గారికి మా అందరి అభిమానులందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు, మా రాజన్న తండ్రి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆ రోజు శివాజీని ధర్మం కోసం దుర్గమ్మ తల్లి ఆరోడు ఖడ్గం ఇచ్చిందో, ఈ రోజు అదే శివాజీకి వారసుని లెక్క బండి సంజయ్ అన్న గారు మన రాష్ట్రంలో అద్భుతంగా హిందూ బంధువుడై హిందువుల కోసం కొట్లాడుకుంటూ ముందుకు ప్రయాణిస్తున్న, అలాగే ఎంతో మంది ఆయన మీద వాస్తవానికి దిష్టి కలుగుతున్నట్టుగా ఉంది. ఆ దిష్టి కూడా ఈ రోజుతోని పోతుందని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిని మరొకసారి కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఒకటి చెప్పండి, ఇప్పుడు రాను జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఒక్క కార్పొరేషన్ కాస్త 3 కార్పొరేషన్లు రాబోతున్నాయి. సో గతంలో చూసుకుంటే 4 నుండి 48 వచ్చినాయి. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది? దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వస్తాయి. సో ఎలా ఉంటుంది బండి సంజయ్ ఉత్తర తెలంగాణలో కావచ్చు, ఓవరాల్ తెలంగాణలో కావచ్చు? అద్భుతంగా బండి సంజయ్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు, అంటే బీజేపీ పార్టీ పల్లెలలో కొంచెం తక్కువ ఉండే, అది వాస్తవానికి ఒప్పుకోదగ్గ విషయం. ఈ రోజు చూసుకుంటే ఆయన బండి సంజయ్ అన్న గారు అధ్యక్షుడు అయినాక చాలా అద్భుతంగా ప్రతి పల్లెటూరుకు బండి సంజయ్ అన్న గారి అంటే పార్టీని తీసుకుపోవడం జరిగింది. ఈ రోజు ఇంతకుముందు చూసుకుంటే గతంలో హెచ్వైడిలో 46 సీట్లుండే. అప్పుడు నిజంగా చార్మినార్ ఏదో పాటున్నట్టుగా అన్న మీద చార్మినార్ కొమ్ములు విరిచి అక్కడ హైదరాబాద్లో 46 సీట్లను తేవడం జరిగింది. 48 సీట్లను తేవడం జరిగింది. అలాగే భాగ్యమ్మ, అక్కడ భాగ్యనగరంలో అమ్మవారి టెంపుల్ను కూడా అద్భుతంగా అక్కడికి పోవడానికి కూడా, పాతబస్తీకి పోవడానికి కూడా ప్రతి హిందువుకు భయం ఉంటుండే. ఈరోజు గర్వంగా ప్రతి ఒక్క హిందూ అక్కడ పోయి పూజలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే రానున్న తరంలో జిహెచ్ఎంసీ అనేది 100% బీజేపీ కైవసం చేసుకుంటుంది. అది బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో అని చెప్పి నేను ముక్త కంఠంతో దుర్గమ్మ ఆశీస్సులతో చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రియతమ నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ అన్న గారి బర్త్డే సందర్భంగా వేములవాడలో పట్టణ శాఖ తరఫున పెద్ద ఎత్తున భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేపించి, అర్చనలు చేపించి, కోడ మొక్కులు కూడా చెల్లించడం జరిగింది. అలాగే ఆయన బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఈ వేములవాడలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పార్టీని ఎంతో బలోపేతం చేశాడు. ఇదివరకు వేరే పార్టీ నాయకులు అన్నారు ఎక్కడుంది బీజేపీ తెలంగాణలో అని చెప్పి, అలాంటి వాళ్లకు హోంశాఖ సహాయ మంత్రి అయినాడు, ఎంపీ గెలుచుకొని. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 43 సీట్లు కైవసం, 48 సీట్లు కైవసం చేసుకున్నాడు. కరీంనగర్ కార్పొరేషన్ లో ఆశయం జెండా ఎగరవేసినారు. ఎమ్మెల్సీ కూడా బీజేపీ కైవసం చేసుకుంది. దానికి నిదర్శనంగా బండి సంజయ్ అన్న కృషి ఎంత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అంటే ఏందో చిన్న నుంచి పెద్ద వరకు చాలా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన సారథ్యంలో మళ్ళీ ఆయనకు అవకాశం వస్తే ఆయన సారథ్యంలో మన తెలంగాణ ప్రభుత్వం బీజేపీలో రావడానికి సిద్ధంగా ఉంది. దానికి మేమందరం కార్యకర్తలమైన నాయకులమైన కృషి చేస్తాము. ఆయన ఇలాంటి బర్త్డే సందర్భంగా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని, ఆయన సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండి ఈ బీజేపీ పార్టీని తెలంగాణలో ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము ఆశిస్తున్నాము.